మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 150 సినిమాల్లో నటించిన అనుభవజ్ఞుడైన హీరో మాత్రమే కాదు, సీనియర్ హీరోగాను మంచి పేరు సంపాదించుకున్నాడు మన మెగాస్టార్. అయితే అదే క్రమంలో తాజాగా 150వ సినిమా మంచి హిట్ అందుకోవడంతో లాంగ్ గ్యాప్ తర్వాత సైతం అభిమానులు ఆయన్ని మర్చిపోలేదు అన్న సిగ్నల్ ను మరోసారి టాలీవుడ్ కు పంపించినట్లయింది. ఇదిలా ఉంటే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఖైదీ 150 మాత్రం సినిమా పరంగా, చిరు అభిమానుల పరంగా వారికి బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. ఇక ఇదే క్రమంలో ఈ సినిమాను ప్రమోట్ చేసుకునే విధంగా చిరు దర్శకుడు వివి వినాయక్ వరుస ఇంటర్వ్యూస్ తో మీడియాలో చిరు 150ని ప్రమోట్ చేస్తున్నారు. ఇక అదే క్రమంలో చిరు ఆ పాత ఖైదీ సినిమాపై కొన్ని కామెంట్స్ చేసినట్లు సమాచారం. ఇంతకీ చిరు ఏమన్నాడు అనే విషయంలోకి వెళ్తే, అసలు తన కెరీర్ లో ఏదైనా సినిమాను తిరిగి సరిగ్గా తీయాలని భావిస్తే దేనిని ఎంచుకుంటారని యాంకర్ అడిగినప్పుడు, బహుశా ఆయన మనసుకు నచ్చి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన ఏదైనా ఫ్లాప్ సినిమా పేరు చెబుతారేమో అనుకుంటాం. కానీ చిరంజీవి మాత్రం అనూహ్యంగా ఖైదీ సినిమాను తాను మళ్లీ తీస్తే బెటర్ అనుకుంటున్నట్లు చెప్పారు. ఇది ఖచ్చితంగా చాలా షాకింగ్ రివిలేషన్ అనే చెప్పాలి. హీరోగా పెద్ద పేరు లేని సమయంలో చిరు కెరియర్ ను అమాంతం ఒక పెద్ద స్టార్ గా మార్చేసిన సినిమా ఖైదీ. ఈ సినిమాతో ఆయన బిజియెస్ట్ యాక్షన్ స్టార్ గా మారిపోవడం మనం చూసాం. అంతటి బ్రేక్ ఇచ్చిన ఖైదీ సినిమాను ఈ ఖైదీ నంబర్ 150 తిరిగి తీయాలని అనుకుంటున్నారంటే ఎందుకో అనేది చిరుకే తెలియాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.